జోహన్ గారు. నమస్తే సార్. మాది వైజాగ్ సార్. సార్ దగ్గర ఇప్పుడు దగ్గర 500 మంది టీం ఇచ్చాను సార్. సార్ నేను ఇప్పుడు ఫస్ట్లో తెలిస్తే ఏ బాధ లేకపోవడం. అవును. నా ఐడికే 3 ఐడీలకి లోను అన్ని కట్టేసిన తర్వాత కనీసం దాని తాలూకు కట్టేసింది ఇది కూడా ఇవ్వలేదు మన కష్టపడింది. మరి ఘోరంగా వెళ్తాను సార్. స్టార్టింగ్లో చెప్పేస్తే ఏ బాధ లేకపోవడం. ఇప్పుడు శ్రీకాకుళం నుంచి 250 మంది జాయిన్ అయ్యారు సార్. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? వాళ్ళు ఇప్పుడు ఏడ్ చేస్తానంటారు. ఇంకా ఎక్కడ ఉన్నాడో కనుక్కోండి మొత్తం ఎక్కిపోతామని చెప్పేసి అంటారు. అవునవును. ఎంత కానీ అతను అనే వ్యక్తి ఇక్కడ లేడు. వాళ్ళు ఫస్ట్ సిస్టమ్ ఏర్పాటు చేసింది. మరి పావని మేడము ప్రశాంత్ గారు ఎలా చెప్పారు వీళ్ళు? వీళ్ళ అమ్మ మొగుడు సొమ్మ అవతల ఎట్టేయడానికి. అవును. ఏంటా? అవునవును. వీళ్ళమ్మ మూడు సొమ్మ వాళ్ళమ్మ మూడు సొమ్మ ఎట్టేయడానికి. చెప్పండి సార్, వాస్తవం చెప్పండి పోనీ. అదే వీళ్ళు మోటివేషన్ చేసేదే వీళ్ళిద్దరు నా టీం కాదు అంటే ఎలాగవుతుంది సార్? వీళ్ళిద్దరు టీం కాకుండా ఎక్కడి నుంచి వచ్చినట్టు వీళ్ళంతా? అదే మరి ఇప్పుడు మనం చేసింది వాళ్ళకి వెళ్తా వెళ్తుంది కదా సార్? వెళ్తుంది. పైన ఎవరైతే ఉంటారో వాళ్ళ డౌన్లోనే అందరు ఉంటారు కాబట్టి ఎవరు తీసుకొచ్చినా వాళ్ళకి. నువ్వు నాకు చెయ్యాల్సి అలా కాదు సార్. ఫోన్ చేసి అడిగితే పావని మేడం గారు మీరు మా టీం కాదు, మాకు సంబంధం లేదు అనే టైప్లో మాట్లాడింది. సంబంధం లేనప్పుడు కంపెనీ గురించి అంత స్టాండర్డ్ ఎందుకు చెప్పాలి మరి? అంత స్టాండర్డ్ ఎలా చెప్పాలో వీడియోలు పెట్టి వాళ్ళ వీడియోలు కూడా మా దగ్గర ఉన్నాయి సార్. పెట్టినాయి. ఒక్కళ్ళు జాయిన్ చేయమని చెప్పలేదు ముందు. మీరు 3 జాయిన్ అవుతారో, 7 జాయిన్ అవుతారో, 15 జాయిన్ అవుతారో, 25 జాయిన్ అవుతారో మాకు సంబంధం లేదు. కాకపోతే మీ ఇష్టం, అది మీ ఇష్టానికి సంబంధించిందని స్టార్టింగ్లో చెప్పలేదు సార్. అవును చెప్పారు. మీకు కూడా తెలుసు కదా. అవును, స్టార్టింగ్లో నేను కూడా ఉన్నా కాబట్టి విన్నా ఇవన్నీ. అదే సార్, మరి ఎంత ఘోరమా? అవును. ఇప్పుడు ఈ 16 పోయి కాదు కానీ మన వెనకాల ఉండడం బాగుంది కదా సార్. ఇప్పుడు నేను ఒకళ్ళ దగ్గర ఒక 5 ఐడీలు వేయించాను, 8,000. ఒకరికి 3 ఐడీలు వేయించాను. ఇలాగా నా ఓన్ డబ్బులు కూడా వేయించాను. అదే మీరు బాగుపడితే అదే పేదవాళ్ళు బాగుపడతారు కదా అని చెప్పి అనుకుంటాం కానీ మనం ఇలా జరుగుతుందని ఎవరైనా ఊహిస్తారండి అసలు. నాకు మొన్న లోను 3 లోన్లు అయిపోయాయి సార్. అయిపోయినాయి. కనీసం నా క్యాష్ బ్యాక్ నాకు ఇవ్వాలి కదా. క్యాష్ బ్యాక్ కూడా నాకు ఇవ్వలేదు. నాకు కష్టపడింది కూడా నాకు ఇవ్వలేదు. అదే ఎంత బాధ అనిపిస్తుంది సార్. ఈ పావని మేడమును ప్రశాంత్ చెప్పేస్తారు జూమ్లో, మీరు ఎందుకు చేసుకోలేరు, వీళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు మనం అంటే 35 మంది స్కాన్ చేస్తాం సార్. మరి అవతల చేస్తారా? చేయలేరు. అవతల చేస్తారా చెప్పండి పోనీ. అయినా మనం ఇప్పుడు 35 మందిని వేరే వాళ్ళని తెచ్చి వేసినా కానీ ఆ 35 మందికి కూడా ఎక్కువ జనాలు కావాలి. అదే కదా సార్. ఇప్పుడు వాళ్ళు ఎలా చేస్తారు చెప్పండి. వీళ్ళు డబ్బు సంపాదించుకోవడానికి మార్గాలు ఎంచుకోవడం తప్ప వాళ్ళు ఎలా చేస్తారు చెప్పండి. మీకు లోన్ కరెక్ట్ కట్టకపోతే తీసేది తప్పులేదు. అదే నీకు 2 రోజుల నుంచే తీసేది తప్పులేదు. అంతేగాని నువ్వు ఎంతమంది దగ్గర జనాలు సొమ్ముతుంది, నువ్వు ఎంతమందికి మేలు చేస్తానని చెప్పేసి ఈరోజు ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? నా కింద 550 మంది టీం ఉన్నారు. ఆ టీం వాళ్ళు అందరూ నా మీద చెప్తే ఏం చేస్తాం? అవును, కంపెనీ అడ్రస్ లేదు కాబట్టి వాళ్ళు మన మీదకే దాడి చేసేది. మన మీదకే ఇచ్చేస్తారు. మధ్యలో ఉదయాన్నే జూమ్ మీటింగ్లు కూడా అటెండ్ చేయించడం. జ్యోతిబాబు అన్నాడు ప్రతి దానికి ఇది అయిపోతుంది. మీరు ఎంతమంది చేసుకోండి అని చెప్పి. అది ఎంతవరకు కరెక్ట్ సార్? అసలు ఇంతమంది అని అంటే ఇంతమంది కూడా అమాయకులేక వచ్చేది కూడా ఎవరు వస్తున్నారు? అదే కదా సార్. ఇప్పుడు అలా కాదు సార్. పేదోళ్ళు అంటారు, అమ్మా నువ్వు 1600 కట్టుకో, ఒక ఇద్దరిని అటు చూసుకో, నీకు లోన్ ఎలిజిబుల్ అవుద్ది, అలాగే కరెక్ట్ కట్టుకో, నీకు 3,80,000 వస్తుంది అని చెప్పి చెప్తావా?
అంతే కదా సార్ చెప్తాం మనం అంతే, మనం వాళ్ళు అదే. చెప్పిందే మనం చెప్పాం. అవును. వాళ్ళు చెప్పిందే మనం చెప్పాం తప్ప ఇలాగా గడిగడికి మోటివేషన్ మార్చేస్తాం అని ఈ క్రౌడ్ టెక్నాలజీ అంతా మళ్ళీ మెటామాక్స్ లో దించేద్దాం ఇవన్నీ మనకేం తెలుసు సార్? అందరూ మెటామాక్స్ లోకి వెళ్ళిపోతారా? అసలు అది ఎంతవరకు కరెక్ట్ సార్? అది వీళ్ళు ఏమి లేదు. దీంట్లో ఏంటంటే వాడు మనకి వడ్డీలకి ఇవ్వట్లేదు. ఇవ్వకపోవటం వల్ల మన డబ్బుల్లోంచి మనకి మళ్ళీ కమిషన్ ఇస్తుంది వాళ్ళక వాడికి ఇంకా లాభాలు దొరకట్లేదు. ఇది ఆర్డర్ ఎత్తేసి ఉన్నాడు కాబట్టి ఏదో రకంగా ఇలా వదిలేసుకుంటే ఉన్న డబ్బును కాపాడుకోవచ్చని ప్లాన్ వేసిండు. అది కాక మళ్ళీ మనం 35 మంది. అలా కాదు సార్ ఇప్పుడు పావని మేడం ప్రశాంత్ సార్ సమాధానం చెప్పాలి దీనికి. అవును, చెప్పాలి. వాళ్ళు మెయిన్. ఎవరు చెప్తాడు? వీళ్ళు జూమ్ మీటింగ్లు పెట్టి ఎవరి మోసం చేస్తారు వీళ్ళు? సార్ ఇప్పుడు పావని మేడం ప్రశాంత్ ఇప్పుడు ఇదంతా రికార్డ్ చేయండి సార్. రికార్డ్ చేయండి. ఈ పావని మేడము ఎక్కడ ఉంటారో ఈ ప్రశాంత్ సార్ ఎక్కడ ఉంటారో మీరు కావాలంటే వాళ్ళే ఏదో తోపులు ఉన్నారు. వాళ్ళకంటే తోపులు ఉంటారు కదా సార్. వైసీ కటింగ్ వచ్చాయి కదండి మీకు. నెక్స్ట్ వైసీ కటింగ్ లో పెట్టారు కదా 15వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఏదో ఆఫర్ పంపినారు. కనీసం దాని గురించి ఎంత కొద్ది కూడా లేదు ఇప్పుడు. అదే ఏదో కట్టిన దానికి కూడా మన క్యాష్ బ్యాక్ కూడా ఇవ్వలేదండి అసలు. ఎంతవరకు కరెక్ట్ సార్ అది? అలాగే సార్ నిన్న పావని మేడం ప్రశాంత్ ని మూస్తే మాక్సిమం ఎండి వస్తాడు అప్పుడే ఆడే. అవును, అవునా కదా సార్? ఎండి ఇక లేడు రావటానికి కూడా. ఆయన ఎప్పుడో దాటిపోయింది. లేకపోతే వీళ్ళిద్దరిని మూసేయాలా? వీళ్ళిద్దరిని మూయించేయాలా? గురుగారు ఎండి గారు ఆల్రెడీ వాయిస్ రికార్డింగ్ పాస్ చేస్తున్నారు సార్. ఆల్రెడీ ఈయన కూడా పాస్ చేశారు. ఆయన పంపించింది కూడా మీకు పంపించాను. 7 రాష్ట్రాలకు ఎండి అని చెప్పి ఒక ఆయన పంపిస్తున్నారు. ఏమన్నారండి ఆయన? ఒకసారి చెప్పండి శంకర్. 3 నేర్చుకుంటే అదే ఇస్తాను, 7 నేర్చుకుంటే ఇది ఇస్తాను అని చెప్పి చెప్తున్నాడు. ఆడి చోళ్ళు కూడా అయినా మన ముగ్గురిని మనం తీసుకొస్తే వాళ్ళు ఇచ్చేది ఉంది. ఈ ముగ్గురు డబ్బులే మన మీదకే వచ్చేస్తాయి. మనమేం చూసినా వేస్తారు, మళ్ళీ వాళ్ళే కొట్టేస్తారు. ఇంక వాళ్ళు మనకి ఇచ్చేది ఏముందా? కమిషన్ చెప్పడానికి అది ఇప్పుడు అలా కాదు సార్. పేదవాడినే కదా మోసం చేస్తాడు. అవును, ఇప్పుడు వాడు పేదోళ్ళకి ఏదో న్యాయం చేస్తానని చెప్పేసి పావని మేడమును ప్రశాంత్ ఇంతలా చెప్పాను. ఈ రోజు ఏంటి మీకు ఫస్ట్లో చెప్పినాం కదా, మీకు ఒక ఐడియా కదా ఎంచుకోమని చెప్పాం అని ఇప్పుడు అంటాం బ్రో. ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? ముందు ఏళ్ళ ముగిస్తే అప్పుడు ఆడ వస్తాడు. ఇప్పుడు అవును, ముందు ఏళ్ళ ముగిస్తే అప్పుడు ఆడ వస్తాడు. ఆడి పేరేటో ఊరేటో తెలియకుండా కనీసం ఇంత గద్దు పర్సనల్ నెంబర్ కూడా చేసినాడు తప్ప పర్సనల్ నెంబర్ లేదు. కస్టమర్ కేర్ నెంబర్ కంపల్సరీ ఇస్తారు ఎవరైనా. మరి ఎంత టీమ్ పెట్టుకున్నాడు, ఎంత బాగా అనిపిస్తుంది సార్. ఆడు ఫస్ట్ నుంచే జాగ్రత్త పడుతుంది. సీక్రెట్ గా మెయింటైన్ చేస్తూ జాగ్రత్త పడుతుంది. మరి ఇదంతా ఇరుపాపలు చెప్పండి. ఈ పైన ఉన్న లీడర్కి బాగా లాభాలు వస్తుండే వాళ్ళకి వీళ్ళే మొత్తం మేము కంపెనీ మాదే అన్నట్టుగా వీళ్ళు తీసుకొని వచ్చినారు. పావని మేడం దాని మొగుడు మన ఎవరికో వైజాగ్ కూడా ఏదో మాట్లాడినని ఆ డబ్బులు ఇచ్చేస్తున్నాడు. మరి మిగతా వాళ్ళందరూ డబ్బులు ఇచ్చే మనం అందరూ ఇచ్చేయాలిగా. మరి అందరూ ఇచ్చేయాలి కదా. ఆడికి అంత పవర్స్ వచ్చింది కదా. ఆడే తోపు కూడా అనుకుంటే మరి అడి యువతలోడు కూడా ఆ మాత్రం ఏమాత్రం లేకుండా ఉండరు కదా ఎవరండి మీరు. ఒక్కడికి ఆ రోజు వీడియో పెట్టేసి పెద్ద కటింగ్లు ఇచ్చాడు వైజాగ్ లోనే. వీడియో పెట్టేసి ఆ డబ్బులంతా ఆడ అంతు చూస్తాను అన్నాడు. మరి ఇలా ఆవిడంతా అంతు చూడాలో మరి మనం. అవును, వీళ్ళే అంత చూసి మరి జనాలు తెలీదా? మరి జనాలు అంత ఎరిపాపలా గురుగారు ఇప్పుడు ఇంతలా మాట్లాడుతున్నారు. ఆ రోజున జోజ్బాబు అనే వ్యక్తి కూడా వాళ్ళకి సపోర్ట్ చేశారు కదా సార్. పావని మేడం కి వాళ్ళ హస్బెండ్ కి సపోర్ట్ చేశాడుగా. అవసరమైతే మీరు జైలుకి వెళ్తే నేను జైలుకి వస్తా అన్నాడుగా. ఇప్పుడు పంపిద్దాం అందరు పంపించాలి. ఇప్పుడు మీకు మీ వెనకాల మీ కోఆపరేషన్ గా ఉంటాం సార్. వైజాగ్ పలాస మొత్తం అందరూ ఉంటాం సార్. కానీ దీనికోసం మట్టుగా పేదోడు పోతాం సార్ ముందు. అవును, ఎవడమ్మ 3 దిగబెత్తారు సార్ వీళ్ళు. పావని మేడం ఈ ప్రశాంత్ ఎన్ని లెక్కలు దిగినారో వీళ్ళు. ఆ డబ్బులన్నీ రికార్డ్ చేయమనండి. వీళ్ళు చేత కాకపోతే జైలు దీంట్లో విషయం ఏం లేదు సార్. కంపెనీ నంబరు
అది ఇచ్చేస్తే అని ప్రాబ్లం లేదు. పావని మేడంని ఈయన అన్ను మీరు అన్ను ఎవరు అన్నారు అసలు. అవును. వాళ్ళు మనసులైన కదా. ఇప్పుడు కాకపోతే వాళ్ళు ముందుగా జాయిన్ అయ్యాం, మనం కొద్దిగా లేట్గా జాయిన్ అయ్యాం. కొన్ని రోజులు డిఫరెంట్ తప్ప అందరూ ఒకటే కదా సార్. అదే కాకపోతే వాళ్ళు చేసిన మెయిన్ ప్రాబ్లం ఈ రోజు కూడా ఇవ్వట్లా. ఈ రోజు కూడా మా అప్లైన్ ఉన్నాడంటే ఈ రోజు కూడా వాయిస్ రికార్డింగ్లు బంపర్ ఆఫర్ ఇస్తున్నాము, 200 తగ్గించి కట్టండి, బంపర్ ఆఫర్ ఇస్తున్నాం అని చెప్పి ఈ రోజు కూడా 31వ తారీఖు వరకు ఇన్ని ఐడియాలు వాళ్ళు చేసింది మీరు ఇప్పుడు అనుకుంటారు. వాళ్ళు ఎప్పటి నుంచో స్టార్టింగ్ లో వాళ్ళతో కలిసే ఉన్నట్టుగా ఉన్నారు ఇప్పుడు తెలుసా. అదే ఇప్పుడు వాళ్ళకి పొత్తున్నట్టుగా ఉంది. నీకు అర్థం అవ్వలేదు అంతే. నీకు అర్థం అవ్వలేదు. నీకు అర్థం అవ్వక మీరు మనం ఏంటంటే వాళ్ళు వెనకాల ఉన్నామని చేసి మనం అనుకుని మనం వర్క్ చేసినాం తప్ప వాళ్ళు ఒకవేళ ఉన్నట్టుగా ఉన్నారు ఇప్పుడు. లేదంటే మరి కస్టమర్స్ నెంబర్ ఇవ్వమని చెప్పండి. ఎవరైనా దమ్ము మూకుమ్మడిగా చేశారు ఇది. ఇప్పుడు లాజిక్ గా ఒక పాయింట్ సార్, 15వ తారీఖు నుంచి ఏదో మారుస్తారన్నారు. 15వ తారీఖు ఏటి మార్చారు చెప్పండి. ఏది మార్చలేదు, అలాగే ఉండదు. ఏటి మార్చారు చెప్పండి పోనీ. ఎందుకు మార్చలేదు సార్ గురుగారు? ఏటి మార్చారు ఎందుకు మార్చలేదు? మీకు 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఇన్ని ఐడీలు చేస్తే మీకు ఐడీకి వచ్చి చేస్తా అని చెప్పి మార్చలా మన అప్లైన్. అది ఫస్ట్ లో చెప్పలేదు. ఇప్పుడు జూమ్ మీటింగ్ పెట్టమని ఆవిడ మనకులాగా వచ్చారు కానీ ఆవిడ కంపెనీ ఒక మాట చెప్తారు. ఆవిడ మనలాగా వచ్చారంటే అది నమ్మకం, అది కొత్త కాదు. ఇప్పుడు కనుక మొన్నటి దాకా జూమ్ మీటింగ్ పెట్టింది. ఇప్పుడు పెట్టడానికి ఏమి ఇప్పుడు నీకు పెట్టడానికి దమ్ము లేదు. కస్టమర్ కేర్ నెంబర్ ఇచ్చాయి, ఆ ఎండి గారి నెంబర్ ఇచ్చాయి అంతే. నీకు దమ్ము లేనప్పుడు నువ్వు మీటింగ్ ఎలా పెడతావు? నువ్వు కస్టమర్ కేర్ నెంబర్ ఎలాగ ఇవ్వకుండా ఉంటావు నువ్వు? ఏంటి సార్ గురువు గారు అంతేనే కాదు సార్. అవునవును. తలనొప్పులంతా మాకొద్దని కస్టమర్ కేర్ నెంబర్ ఇవ్వండి అని చెప్పేసి అవును అడగాల. వీళ్ళు అడగాల. మొన్న వైజాగ్ కూడా తిట్టినప్పుడే ఇద్దరు ఇవ్వాలి. అది అవునా కాదు సార్? ఆయన వచ్చి జూమ్ లోకి వచ్చి పెద్ద కటింగ్లు ఇచ్చాడు కాదు. అసలు నువ్వు ఇందులో చేస్తాను ఏంటి? అది కస్టమర్ కేర్ నెంబర్ ఇచ్చేది నీకెందుకు ఈ ప్రాబ్లం అని చెప్పేసి వీడు చెప్పాలి. వీడు ఒక బ్యాంక్ మేనేజర్ అయ్యింది మళ్ళీ అదవా. వీడు మళ్ళీ పెద్ద కటింగ్లు ఇచ్చి ఆ డబ్బులు ఇచ్చేస్తాను అది అంత చూడడానికి. వీడి పెద్ద బాబుల్లటలు ఉన్నారు ఏదో అనుకుంటాడు. అది బ్యాంక్ మేనేజర్ అయితే మన దాని లేరైతే అదే బ్యాంక్ మేనేజర్లు అలా కాదు సార్ గురుగారు. అది కరెక్ట్ అయితే అదే లేదు సార్. ఈయనకి గురుగారు ఇప్పుడు ఈయనకి ఎంత బాధ ఎందుకంటే ఏదో హాస్పిటల్ వచ్చా సార్. ఆయననే కాదు మీరైనా నేనైనా ఏంటంటే కొద్దిగా ఏదో మనీ ప్రాబ్లమ్స్ గురించో ఏదో కొన్ని రకరకాల కారణాల వలన ఏదో ఈజీ కాన్సెప్ట్ కదా అని చెప్పి మనం ముందు స్టెప్ వేసాం. కింద వాళ్ళు కూడా అలాగే చెప్పి అలా స్ప్రెడ్ అయింది. అవును. స్ప్రెడ్ అయిన తర్వాత కంపెనీ అడ్రస్ అబ్బాయి మీకు మా అప్లైనర్ కూడా ఏంటంటే అబ్బాయి వచ్చేస్తున్నారు మీరు అసలు ఏం ప్రాబ్లం లేదు సార్ అని చెప్పి పొద్దున్న 7 గంటలకు జూమ్ మీటింగ్ ప్రతిరోజు పెడుతూ ఉండేవాడు. అదే జూమ్ మీటింగ్ పెడితే ఇప్పుడు మోటివేషన్ అవుతారు సార్? వాస్తవంగా అవుతారు. పొద్దున్న 7 గంటలకి పడుకున్న వాళ్ళు లెక్కొట్టి మరి జూమ్ మీటింగ్ పెట్టించినప్పుడు సరే మోటివేషన్ అయ్యే ఫోన్ లేదు. ఇప్పుడు ఎవరు ఆశకొల్లి వాళ్ళు చేసుకున్నారు. దీంట్లో ఇప్పుడు లీడర్ని తప్పడానికి లేదు, అలాగే కింద తప్పడానికి లేదు. ఎవరి అవకాశవాదం గురించి వాళ్ళు చేసుకున్నారు. అంతవరకు బాగానే ఉంది. కానీ రేపు అనేది ఈయన అది లీడర్ గా ఉన్నప్పుడు ఈ లీడర్ అది పావని మేడం అందరూ లీడర్లే. ఎవరైనా సరే లీడర్ గా ఉన్నప్పుడు చేయాల్సిన పని ఏంటి? ఫస్ట్ ఏళ్ళు మనలాంటి వాళ్ళని అంటే మాలాంటి వాళ్ళని కంపెనీకి అటాచ్మెంట్ అవ్వట్లేదు కాబట్టి 1000 మందిలో కూడా జ్యోతిబాబు అనే వ్యక్తి కనపడుతున్నాడు. ఎవరికి? పావని మేడం కైనా ప్రశాంత్ సార్ కైనా. ఆ జ్యోతిబాబుకి వీళ్ళకి లింక్ నుండి డైరెక్ట్ ఎండి గారితో మాట్లాడే విధానం ఉంది కాబట్టి డైరెక్ట్ గా కంపెనీ నెంబరు లేకపోతే ఎండి గారితో మాట్లాడిన వీడియోనో లేకపోతే ఆడియోనో ఏదో పెట్టారనుకోండి కొంచెం సాటిస్ఫై. వాళ్ళు ఏమీ లేకుండా గాల్లో చూపించేసి ఈ రోజు కూడా అటువైపు మాట్లాడుతాను. పోనీ ఈ రోజు కానీ కరెక్ట్ గా ఏమైనా కొన్ని పలానా ఉన్నాయి, కొన్ని సర్టిఫికేట్లు ఉన్నాయి, ఇగోండి సార్ ఏదో లేట్ అయింది. RBI రూల్స్ వచ్చేందన్న మాట చెప్పింది వాళ్ళే, నిధి బ్యాంక్ వచ్చేందని చెప్పింది వాళ్ళే, వచ్చే నెలలు గోల్డ్ లోన్ స్టార్ట్ చేస్తున్నారు అన్నది కూడా వాళ్ళే. మాటలు వాళ్ళే కదా సార్. అదే ప్రతి మాట వాళ్ళు మాట్లాడే కదా. జూమ్ లో వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తున్నారు కదా మనం మాట్లాడింది కూడా తెలిసేది. ఎండి గారు మాట్లాడింది అయితే ఏమీ లేదు. ఎండి గారు కూడా మనం మాట్లాడింది చూసారా 2000 మందే నాకు పనిచేసేవాళ్ళు చాలు. లీడర్లు వచ్చిన బట్టే నేను 3 7 లీడర్ చేశారు కాబట్టి నేను ఇచ్చాను తప్ప నా రూల్ అయితే కానీ ఒకటే అన్న మాట మాట్లాడాడు. అతను వైపు పెట్టుకోవాలా. అదే
అవునా కదా సార్? మీకు పెట్టారు కదా అది. అవును సార్. సింహ గారు స్టార్టింగ్ లో మాకు చెప్పింది యువతలో చెప్పే, ఇప్పుడు బాలుగారు ఎవరైతే చెప్పామో మేము బాలుగారితో జాయిన్ అయ్యాము. జాయిన్ అయిన తర్వాత నేను ఎక్కడెక్కడ తిరిగాను, పలాస, విజయనగరం ఇవన్నీ తిరిగి వీళ్ళందరినీ మోటివేట్ చేసుకొని ఒక 500 మంది దాకా వేసుకున్నాను సార్. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి నాకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు స్టార్టింగ్ లోనే 1600 జాయిన్ అయ్యి 2 ఐడీలు వేసుకోండి, 2 ఐడీలు లోన్ ఎలిజిబుల్ అవ్వండి, మీరు శుభ్రం కట్టుకోండి. ఒక లోన్ కట్టకపోతే పెనాల్టీ పడితే, 2వ లోన్ కట్టకపోతే ఇదే కదా సార్ చెప్పారు వాళ్ళు. సరే గురుగారు వెంకటరావు, విషయం ఏంటంటే మనం ఏం మాట్లాడుకున్నా ఇప్పుడు సమస్య అయితే ఉంది కాబట్టి సార్కి తెలుసున్నదే, సింహ గారికి తెలుసున్నదే. పావని మేడము, ప్రశాంత్ సారు వాళ్ళు దిగి రావాలి సార్. ఇప్పుడు వాళ్ళు దిగి వస్తేనే వీళ్ళందరూ వస్తారు. ఇప్పుడు వీళ్ళకి వాటా ఉందేమో మనకేం తెలుసు చెప్పండి. మరి ఇప్పుడు 35 మందిని జాయిన్ చేసి అంటే అది కొద్దిగా మైండ్ ఆలోచించాలి కదా. మనం 35 మందిని జాయిన్ చేస్తాం కరెక్టే, మరి ఆ అవసరం కూడా 30 మంది జాయిన్ చేయాలా? వీడు 3 లక్షలు ఇస్తారని చెప్పేసి 35 మందిని జాయిన్ చేసుకుని వీడు లాభమే అంట. అప్పుడు అదే మీకు 1,00,000 మంది మీద ₹1 లెక్క ఇస్తే ₹1,00,000 కదా. అవునా కదా? ఎక్కడ చేస్తున్నాం. సరే సరే, ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఎలా అంటారు సార్ సింహ గారు? ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇంతమంది రియాక్షన్ చేసి పావని మేడం కానీ ప్రశాంత్ గారిని కానీ తిడుతూ ఉంటే ఈ తిట్లు మాకెందుకు, ఎండి గారి నెంబర్ ఇస్తామని కానీ కస్టమర్ కేర్ నెంబర్ ఇస్తామని కానీ అంటలేదు అని అంటే నాకు తెలిసి వీళ్ళలోనే వాటా కాకుండా వీళ్ళే మూకుమ్మడిగా ఒక సంస్థను తయారు చేసి వీళ్ళే నడిపిస్తున్నారేమో అనిపిస్తుంది. ఇంకొక వ్యక్తి 3వ వ్యక్తిని వీళ్ళు చూపించట్లేదు, ఎవరో ఫోటోలు చూపిస్తారు, ఎవరో వీడియోలు చూపిస్తున్నారు, కానీ 3వ వ్యక్తిని ఎవరూ చూపించట్లేదు అంటే 3వ వ్యక్తి కూడా వీళ్ళే, వీళ్ళ మీద వీళ్ళలోనే ఉండేసి కాని రాకుండా వీళ్ళే నడిపిస్తూ ఉండి ఎండీలు వేరే ఉన్నారని చెబుతూ వీళ్ళే ఎండీలు అయ్యి ఉండి కూడా నడిపిస్తూ ఉన్నట్టుంది. అందుకనే ఏముంది సార్ టెక్నిక్ అనేది నేను ఎంతమందిని చేసుకున్నాను చెప్పేసి వాళ్ళు నాకు క్రియేట్ చేసుకోవడానికి ఎంతో ఉన్నది. అవును అవునా కదా సార్? అవును. ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? గురుగారు మీరు అన్నది కూడా పాయింట్ అనుకుంటున్నాను సార్. లేదంటే ఇప్పుడు ఆఫర్ పెట్టి ఒక ఐడియా వేసుకుంటే కనుక 200 పాయింట్ ఏంటి సార్? బాలు గారు మీకు అర్థం అవ్వలేదు. మొన్న వైజాగ్ ఇచ్చినప్పుడే ఆవిడ కస్టమర్ కేర్ నెంబర్ ఇచ్చేయాలి దమ్ముంటే. నిజంగా ఆవిడకి నిజంగా దమ్ముంటే కస్టమర్ కేర్ నెంబర్ ఇచ్చేయాలా? అవునా కదా సార్? మనకెందుకే ఈ తలనొప్పులు? ఆడి సొమ్ము ఆడదొబ్బుతాడు, మనకేదో కష్టపడితే రూపాయి వస్తుంది అని చెప్పేసి ఆ బ్యాంక్ మేనేజర్ అన్నాడు. మనకెందుకు ఈ బాధలు అని చెప్పేసి కస్టమర్ కేర్ నెంబర్ తీసుకొని వాళ్ళకి ఇచ్చి వాళ్ళ బాధలు పడతారు, మీరు ఇంకా జూమ్ మీటింగ్ అది పెట్టక అని చెప్పేసి అనేది ఏదీ లేదు కదా. అవును. అవునా కదా? అసలు కస్టమర్ కేర్ ఆయనే అయ్యి ఉండొచ్చు. మరి అంతే కదా. ఇప్పుడు మాట్లాడితే ఇది అందుకనే ఇప్పుడు ఆమెను అంతమంది తిడుతుంటే అసలు వాళ్ళ నెంబర్ ఇవ్వకుండా వీళ్ళే డీల్ చేస్తున్నారంటే మరి ఎండి వాళ్ళ వీళ్ళ? మరి అంతే కదా. నేను వెళ్ళిపోతాను సార్, మీ ప్లేస్ లో నేను ఉంటాను సార్. జ్యోతిబాబు కూడా తోసేయాలా? జైల్లో తోసేయాలా? ఇప్పుడు జ్యోతిబాబు గారిని ఎందుకు అడగలేదు? ఆ రోజు 35 మంది నేను తెల్లపాటికి వేసేస్తానండి అని చెప్పి అట్నే ఫోన్ మైక్ తీసుకుని మాట్లాడు కదా, అది జూమ్ లో. మరి మీరు ఎందుకు అడగలేదు వెంకటరావు గారు? 35 మందిని ఎలా వేసేస్తావు అని చెప్పి ఇప్పుడు అడిగినట్టు అప్పుడు ఎందుకు అడగలా? ఇంకా ముందు కొండ కదా ముసలి పండుగ కడికి. ఇప్పుడు కాదు, అది జైల్లోకి వెళ్తానంటాడు కదా పావని మేడం సరేనే వెళ్తానండి, జైల్లోకి వెళ్తాడు. ఇప్పుడు ఆల్రెడీ వీరమంది గారు అన్ని రెడీ చేస్తారు. రెడీ చేసి ఎవరు ఎక్కడ ఉన్నారో మొత్తం ముందు జ్యోతిబాబు గారికి వెళ్తారు. జ్యోతిబాబు గారికి వెళ్తే వాళ్ళు అక్కడ తీసుకెళ్తాడో లేకపోతే ఏం చేస్తాడో చూద్దాం. ఎండి కానీ ఇది కానీ ఏంటన్నది ఇప్పుడు వరకు తెలియదు, ఈ రోజు కూడా తెలియదు ఆవిడకి. అవును. మరి జ్యోతిబాబు గారికి తెలియకోకుండానే ఆ ఆడియో క్లిప్లు పంపిస్తున్నాడా లేదా అవి పంపిస్తున్నాడా? మీకు ఆల్రెడీ పెట్టారు కదా అవి. అవునవును పెట్టారు. ఆఫర్లు ఎలా ప్రకటిస్తున్నాడు? కంపెనీ స్థిరంగా ఉంది, మీరు అటువంటి పొగార్లు నమ్మొద్దని చెప్పి మనలాంటి వాళ్ళందరినీ పొగార్ల కింద మాట్లాడుతున్నాడే కానీ అతను మాట్లాడితే వేదవక్క అంటున్నాడు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదే
ఇప్పుడు నలుగురితో పాటు ఇప్పుడు లీడర్లు ఇప్పుడు ఈయన 500 మంది, ఇప్పుడు నాకింత 500 మంది, అలాగే మీకెంత ఒక 500 మంది ఉన్నారు అనుకున్నప్పుడు మనం ఆలోచించి స్టెప్ అయ్యాలా. కంపెనీ స్థిరంగా ఉంది కంపెనీ ఎక్కడ ఉంది ఆయన తెలుసు కాబట్టి స్థిరంగా ఉంది అన్నాడు. మీకు నాకు తెలియదు కాబట్టి కంపెనీ ఏంటని చెప్పి గగ్గోలు పడుతున్నాం మనం. అవును అంతే. అదేదో బొక్క ఇచ్చాడు వాడికి నిన్న కూడా ఆడియో క్లిప్ ఎలా పెట్టారు సార్ మీకు? ఆడి ఏడు అన్నమాట ఆడియో క్లిప్ మీకు ఎలా పెట్టాడు నిన్న? అదే ఇప్పుడు అన్ని వస్తాయి ఎప్పటికప్పుడు పెడతాడు కదా. ఆయన తెలియకుండా ఎలా పెట్టాడు? మీకు తెలియదు, నాకు తెలియదు, సింహ గారికి తెలియదు కంపెనీ అడ్రస్. తెలియనప్పుడు మనం తప్పులు పడుతున్నాం. అలా కాదు సార్, ఇప్పుడు ఆయన డైలీ పెట్టలే ముందు ఇక మొత్తం అన్ని పుర్లు వచ్చేసరికి ఇవన్నీ ఎవిడెన్స్ ఉంటాయి మన దగ్గర. ఆయన ఇప్పుడేం కదపొద్దు సింహ గారు మరి ఏం చెప్తే దాన్ని బట్టి మనం ఫాలో అయిపోతాం అంతే. అలాగే అందరూ కూడా కొంత ఫైనాన్షియల్ గా సిక్ అయ్యి ఏదో ఆశ కూడా వచ్చిన వాళ్ళే తప్ప దీంట్లో ఎవరినో కొట్టుకు తినేస్తారన్న ఆశ ఆలోచన కూడా ఏం లేదు సార్. ఎవరు కొట్టుకు తినేది ఎవరైతే 7 రాష్ట్రాలకి ఎండీని అన్నాడో ఆ వ్యక్తి 600 రూపాయలు పెట్టుబడి పెట్టి 100 ఫోన్లు చేశాడు సార్ ఒక నైట్ కి. మా సొంత డబ్బులు మేము చాలా పెట్టుకున్నాం. ఇప్పుడు మాట్లాడే ఆయన అవునండి, నేను అవునండి, కొన్ని నష్టపోయాము అని మాట కూడా మీకు చెప్పలేదు. ఎందుకంటే మేము బూత్ మాట్లాడకూడదు కదండి. మాకు పోయి మేము వచ్చినట్టు లెక్క అంతే దీంట్లోకి. అలాగే ఏ లీడర్ అయినా సరే ఇప్పుడు దీంట్లో స్పెసిఫిక్ గా చెప్పేది ఏంటంటే మీకు ఇష్టమై వచ్చారు, మేమైనా రమ్మని బలవంతం చేసాం అన్న టైప్ కూడా వచ్చింది ఇవాళ సబ్జెక్ట్. అందువల్ల మీరు అన్నిలా భావించదు సార్. కొద్దిగా ఏదన్నా మా ఎందుకు దయ ఉంచి దాన్ని ఏమన్నా ఒక దారికి లాక్కొచ్చి పిల్లగాడికి ఇచ్చేసినా పర్లేదు, లేదు ఎంతవరకు ఇచ్చారు కనీసం బోనస్ ఇప్పించేలాగా ఉన్నా కానీ కొంతమంది ముందుకు ఆ 35 మంది కాకుండా 25 మంది పెట్టిన రోజున చార్ట్ 35 మందిని ఓకే అన్నది ఈ లీడర్లే. సార్ పెట్టిన మాత్రం ఎవరో ఎండి గారు మరి ఎవరో నాకు తెలియదు కానీ ఎండి గారు పెట్టిన చార్ట్ 25 మంది చార్ట్ ఉండగానే జూమ్ మీటింగ్ పెట్టి ఆ చార్ట్ చేసింది వెళ్ళే ఒక్కటి సార్ ఒక్కటి చిన్న లాజిక్. ఇప్పుడు ఎన్ఆర్ఐ ఉన్నాడు, నువ్వు ఒక్కలే జాయిన్ అవ్వు, 2 రిఫల్ చేసుకో అన్నాడు. అది తప్పు లేదు. ఇప్పుడు వీడు అలాగే చెప్పొచ్చు కదా అప్పుడు. అదే అవునా కదా సార్? అవును చెప్పచ్చు. ఇప్పుడు అదే ఏదో వచ్చింది కదా క్యాన్ కార్డు వచ్చింది. వాళ్ళు 3 జాయిన్ చేయి, తర్వాత 3 వాళ్ళు వేసుకుంటారు లేకపోతే లేదు. తర్వాత నాకు నువ్వు 3 జాయిన్ చేయి, నీ లోను నీకు కట్ అవసరం లేదని చెప్పేసి ఇది అంటే అలాగే ఏదో ముందే కాన్ఫిడెన్స్ గా పెట్టేస్తే ఏ ప్రాబ్లం ఉండదు కదా సార్. అవును అదే మీకైతే సపోర్ట్ ఉన్నా సార్. ఇంకెవరు 2-3 లీడర్లు ఉన్నారు ఈయన అందరూ, వాళ్ళు కూడా ఒకసారి మాట్లాడతారండి సార్. కొద్దిగా మీరు ఈవినింగ్ టైంలో ఎప్పుడు మీరు అన్యత భావించొద్దు. వేరే విధంగా మాత్రం మీ డిస్టర్బెన్స్ అయితే మాత్రం మీరు ఫీల్ అవ్వద్దు. డిస్టర్బెన్స్ అంటే కనుక చెయ్యం. డిస్టర్బెన్స్ ఏం లేదు సార్, ఇది పోరాటం కాబట్టి దీంట్లో డిస్టర్బెన్స్ ఏముండదు. అలాగే సార్ మీ వీడియో మేము ఆలోచించాం సార్. నెలకు 1,00,000 రూపాయలు ఇస్తుంటారు. అదే సార్ ఇప్పుడు వాలంటీర్ చేయడం ఆల్రెడీ ఎందులో జాయిన్ అయ్యాం చెప్పిన దాంట్లో జాయిన్ అయ్యే ఉన్నాం. ఏంటంటే బాధలు అలాగే ఉన్నాం. ఎడి చేస్తాం పరిస్థితి అయిపోయింది సార్. పరిస్థితి అయిపోయింది సార్. అయిపోయింది. మా అప్లైన్ రేంజ్ అవతల ఫోన్ చేస్తుంటే చెప్పాలంటే అర్థం అవ్వట్లేదు. అదే ఇప్పుడు ఇదేమవుతుందంటే మా అప్లైన్ ఏం చేద్దామంటే మమ్మల్ని కాదని చెప్పి వాళ్ళకి డైరెక్ట్ ఫోన్లు చేసి వాళ్ళని ఇంకా దీంట్లోనే మబ్బు పెడుతున్నాడు. ఇంకా అవునవును ఇంకా దీంట్లోనే డైరెక్ట్ గా మెసేజ్లు పెట్టి, వీడియో క్లిప్లు పెట్టి, ఆడియో క్లిప్లు పెట్టి, ఈ రకరకాల ఆఫర్లు పెట్టి ఇంకా దీంట్లోనే ఉండేలాగా తప్పుగా వాళ్ళకి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో అలాగా హోల్డ్ లో పెట్టేస్తున్నాడు. వీళ్ళని గొర్రెలుగా తయారు చేసేసిండు. వాళ్ళు ఎట్లా ఆడిస్తే ఆడుకునేదానికి తయారు చేస్తున్నారు. అది లీడర్స్ కింద కాదండి, లీడర్స్ కాదు ఫాలోవర్స్ కింద తయారు చేసుకుంటున్నాడు అతను. అంతే ఏదో ఫాలోవర్ కింద తయారు చేసుకున్నారు. జనాలందరినీ ఫాలోవర్ అంటే అతను ఎటు వెళ్తే అటు వెళ్ళిపోవాలి అతను అంతే. అంతే చిన్న ఉన్న వాళ్ళు కూడా అటు వెళ్ళిపోవాలి అంతే. ఆ టైపు తయారు చేయడం అంతే. అవును సరే సార్, కొద్దిగా టైం అంతా మీ టైం అంతా ఇచ్చేసినట్టున్నాం. కొద్దిగా ఏం లేదు సార్, ఏమాత్రం అవకాశం ఉన్నా చన్నీళ్ళు వేడి చూడ అన్నట్టుగా మీకు సపోర్ట్ గా అయితే ఉంటాం. వెంకటరావు అంతేనా? అంతే అంతే ఉన్నంతలో అది సింహాన్ని నిజంగా ఆయన ముందుకు వచ్చారు ఈ విషయంలో. యూట్యూబర్ అందరిలో కంటే ఇప్పుడు ఇది కానీ మీరు సక్సెస్ చేస్తే ఎంతో మంది మేలు చేయడం అవుతారు.
తప్పేం లేదు. అదే ఇది కానీ మీరు ఇప్పుడు మీరు అన్ని మాటలు పావని మేడం పెట్టండి, తప్పేం లేదు. పావని మేడంకి, శ్రీకాంత్కి, ప్రశాంత్కి పెట్టండి, తప్పలేదు. అదే మనమైతే ఎవరిని తిట్టట్లేదు కానీ న్యాయం జరగాలంట. వీళ్ళకి బాధ అనిపించిన రోజు కస్టమర్ కేర్ నెంబర్ పెట్టచ్చు కదా. అవును, మరి అది ఎందుకు పెట్టట్లేదు వీళ్ళు? అది మెయిన్ పాయింట్ అవుట్ చేయండి సార్ మీరు. ఓకే సార్. సింహ గారు సార్ ఇప్పుడు ఎంత ఎంత కొద్దిగా గజిబిజిగా అల్లకల్లోలంగానే ఉంది కదా, ఇంచుమించు యూట్యూబర్స్ ద్వారా కానివ్వండి లేకపోతే కస్టమర్ ద్వారా కానివ్వండి కొంత ఇబ్బందులు పడుతున్నారు కదా అందరూ. అవును, నిజంగా కంపెనీ అడ్రస్ ఉంటుంది ఈ వాటికి బయట పెట్టాలంటారా మళ్ళీ అనమాట? లేదు, కంపెనీ అడ్రస్ లేదు. ఆయన ఏంటంటే విదేశాలలో యాడో ఉంటాడు, ఇక్కడికి ఏంటంటే ఒక రోజు ఏదో మీటింగ్ కోసం వచ్చేసి దానికోసం ఒక రోజు రెంట్ తీసేసుకొని దాని ఆఫీస్ లాగా క్రియేట్ చేసి ఫోటోలు తీసి అన్నిటిలో పెట్టేసుకొని మీటింగ్ కంప్లీట్ చేసుకొని అతను మళ్ళీ జెండా వేసి వెళ్ళిపోయిండు. వీళ్ళందరూ అదే భ్రమలో ఉండేసి సీనియర్ లీడర్లు మోటివేషన్ చేస్తా వస్తున్నారు, ఉన్నది 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 అని. ఆడ చూస్తే ఏమీ లేదు, ఆ నమ్మకం మీద వీళ్ళందరూ పనిచేస్తున్నారు తప్పితే అది ఏమీ లేదు, మొత్తం గ్రాఫిక్స్ రాజమౌళి సినిమా సెట్టింగ్ కదా. లేదు సార్, పావని మేడం వాళ్ళ ఆయన, పావని మేడము, ప్రశాంత్ ఒకవేళ వాళ్ళ ఆవిడ ఉన్నదో లేదో తెలియదు కానీ తప్పదు, ఆవిడ రాలేదు కాబట్టి చెప్తున్నా. వీళ్ళు ముగ్గురు ఏకమై ఆ ఎండి గారిని ఏకమై ఉన్నారు వీళ్ళు. అదే ఏకమయ్యే ఉన్నారు వీళ్ళు. ఏకంతా వీళ్ళు జూమ్ మీటింగ్ పెట్టి ఎన్ని బాధలు పడి వీళ్ళు లక్షల దెబ్బలు ఆ మాత్రం ఇప్పుడు పర్సనల్ నెంబర్ ఎవరా? ఈ రోజు కాదు, రేపు పొద్దున్న వాళ్ళ ఇంటి దగ్గర చెప్తారు బాధ ఏంటో. పేదోళ్ళు వచ్చేసారంటే ఇంకా ఉన్న కాడికి కూడా ఇది అవ్వదు. రేపు పొద్దున్న అక్కడ ఇంకా మరి ఎటు దేంట్లో జాయిన్ అయినా అక్కడికి ఉన్న విలువ కూడా ఉండదు. కొద్దిగా సింహ గారు కొద్దిగా మా లీడర్ గారితో కూడా ఒక్కసారి మాట్లాడండి సార్. అతని అకౌంట్ లో 4 లక్షల రూపాయలు క్యాష్ చేసుకుంటున్నాడు మనలాంటి వాళ్ళు ఉపయోగించుకుని. నాకు అర్థమైంది అయితే అవును, మీరు వాయిస్ క్లిప్ పెట్టి నాకు అర్థమైంది అయితే ఆయన అసలు గమని అయినప్పుడు మీకు నాకంటే కన్నా ఇంకా ఎక్కువ ఉంటుంది కానీ ఆయన మైండ్ సెట్. అందరూ కూడా రూపాయి గురించి వచ్చారు. నెట్వర్క్ మార్కెటింగ్ అంటేనే ఎక్కడ చూసిన ఏదో ప్రాబ్లం ఉంటుంది, ఎవడొకటి నష్టపోతారు, దానికి తప్పనట్లా. కంపెనీ అడ్రస్ అనేది చూపించకపోవడం అనేది మెయిన్ మైనస్. ఏంటంటే మెయిన్ మైనస్ కంపెనీ అడ్రస్ చూపించకపోవడం. ఇన్ని గొడవలు ఉన్నప్పుడు కూడా నిన్న జ్యోతిబాబు అనే వ్యక్తి మళ్ళీ వీళ్ళందరినీ ప్రలోభ పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు అర్థం కాదు. అంటే తెలుసా ఎండి గారు కాన్ఫిడెంట్ తెలుసా లేకపోతే ఆఫీస్ కాన్ఫిడెంట్ తెలుసా ఆయనకి? ఈ రోజు కూడా పెట్టాడు. నాకు పంపట్లేదు ఎందుకంటే మరి నేను ఇలాగే మొఖం మీద అడుగుతాను కదా, అందుకని. అది రోజు పంపిస్తాడు ఆయన. పంపించండి ఒకసారి, సింహ గారి నెంబర్ ఇస్తాను, ఒకసారి పంపించండి. ఆయన మాట్లాడిన కూడా ఒకసారి ఈయన కూడా యూట్యూబ్ లో పెడతారు, కొద్దిగా అర్థం అవ్వాలి కదా జనాలు కూడా. 35 మందిని జాయిన్ చేస్తానంటే తెల్లరిపట్టుకు వేసేస్తారని చెప్పి అసలు ఎవరిని కన్సల్ట్ చేయకుండా వెంటనే కమిట్మెంట్ అయిపోవడం ఏంటి? మళ్ళీ కింద బోనస్ ఇవ్వద్దు, కంపెనీ డబ్బులు కూడా ఇవ్వద్దు, లేకపోతే ఫామ్ వచ్చినా సరే మీకు పెట్టాను కదా సార్ అది వీడియో క్లిప్ పెట్టారు సార్. ఆయన మాట్లాడే విధానం మీకు అర్థమై ఉంటుంది. అది రాంగ్ కదా సార్, అది కొద్దిగా ఆలోచించాలి కదా. అప్పుడు తొందరపాటు నిర్ణయాలు కరెక్ట్ కాదు కదా. అదే ఇవాళ ఎవరిని అడుగుతారు? ఇప్పుడు ఈ వెంకటరావు గారిని అడుగుతారు, లేకపోతే నన్ను అడుగుతారు. మేము అందరికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలి? మా అప్లైన్ ఎవరు? జోధుబా దగ్గరికి వెళ్ళాలి, అంతే కదండి. అవును. పోనీ అతను ఏమైనా మానేస్తున్నాడా? ఈ రోజు కూడా కంపెనీ గురించి పాజిటివ్ గానే మాట్లాడుతున్నాడు. పోనీ మీకు సపోర్ట్ గా ఉంటానంటాడు, పోనీ అది లేదు, పోనీ అదేంటి విషయం క్లారిటీ లేదు. పోనీ కింద లేదు పడతానంటే ఆయనకి నాకు ప్రాబ్లం అంటే కనుక కింద సపోర్ట్ చేయను, బాలకృష్ణకి నాకు పడదంటే అది కరెక్ట్ కాదు కదా. మరి కింద సపోర్ట్ టీం వాళ్ళకి ఇప్పుడు మీకు నాకు ఏదైనా ప్రాబ్లం అంటే కనుక మీ కింద ఏమైనా జాయిన్ చేస్తారు, అలా ఇబ్బంది పెట్టడం భావ్యం కాదు కదా మనమాట. మరి ఈయన నేను సేవ చేస్తున్నాను, నేను పెద్ద లీడర్ అంటాడు, మరి అవన్నీ కరెక్ట్ కాదు కదా. సరే సార్, మన టైం మాట్లాడడానికి వెళ్తే కొద్దిగా ఎలా ఉంటుంది? కొద్దిగా 2.5 సంవత్సరాల తర్వాత 2.5 నెలల తర్వాత 1000 రూపాయలు ఆడు ఏకలో కావాలా? మా కష్టపడితే 2 నెలల తర్వాత ఆడు 1000 రూపాయలు వస్తాడంటే మనం కష్టపడతామా? మనం లోన్కి ఏదో మనకు అవసరం అయితే ఓడుకుంటాం. నీకు కట్టకపోతున్నప్పుడు నీకు బాధపడాలి, తప్పలేదు. అంతేగాని మరీ అంత ఘోరమా? అదే ఓకే సార్, సింహ గారు సార్ మీరు మాట్లాడింది ఏం తప్పు అనుకుంటే క్షమించండి. అదే సార్, మీరు విజయవాడ అండి? మీరు గుంటూరు సార్.
గుంటూరా? ఓకే. గుంటూరు. కాకపోతే ఇంక ఈ విజయవాడ, హైదరాబాద్ అన్నీ కూడా ఇలా నష్టపోయిన వాళ్ళందరి కోసం తిరుగుతా ఉన్నాం. మనకి ఓకే. అవసరం లేకపోయినా ఏంటంటే వాళ్ళ కోసం ముందు ఎవరు పోరాడకపోతే ఇంకా చాలా మంది మోసపోయే అవకాశాలు ఉన్నాయని చెప్పి అవును. తిరుగుతా ఉన్నాం అనమాట. దాని గురించి కొన్ని కంపెనీలో మనకి రెవెన్యూ ఆగిపోయినాయి. అయినా కానీ పర్లేదని ఇలాగే తిరుగుతూనే ఉన్నాం. ఏదో ఒక రోజు న్యాయం జరిగితే మనకి ఒక గుర్తింపు ఉంటుంది కదా అని. అసలు అప్పటి వరకే సార్, మీరు ఫస్ట్ వీడియో చేసినప్పుడే ఇమీడియట్ గా వాళ్ళు కంపెనీ కస్టమర్ కేర్ ఇచ్చేస్తే ఎవరి తిప్పలు వాళ్ళు పడతారు. దీంట్లో తప్పేం లేదు. కస్టమర్ కేర్ నెంబర్ ఇచ్చేస్తే ఎవరి తిప్పలు వాళ్ళు పడతారు, అంతే అయిపోయింది. అవును. ఇప్పుడు మెయిల్ ఐడి మార్చాలి, ఎవరిని అడగాలో తెలియట్లేదు. మా లీడర్ని అడుగుదాం అంటే నీకు నాకు పడదు, నేను ఎందుకు చెప్పాలంటున్నాడు. ఇంకా ఎవరిని అడగాలి మేము? పై లీడర్ని అడిగితే మీ అప్లైనర్ని అడగండి అంటారు, ఇంకా ఎవరిని అడగాలి? ఇంక వాళ్ళకంటే పైన అప్లైనర్ ఇంకెవరున్నారు? ఇంకెవరున్నారు? మాకు అర్థం కావట్లేదు. అది పైన అప్లైనర్ నెంబర్ ఇస్తే మనం అలాగే పైన అప్లైనర్తో మాట్లాడుకోవచ్చు. అది వరకు పైన అప్లైనర్తో కూడా మాట్లాడి కింద ఉన్న ఫండ్ పంపిస్తే ఏదో రూపాయి 10 రూపాయలు 10 పైసలు అమ్మేసుకునేలాగా నేను మాట్లాడుకుంటే పై అప్లైనర్ కూడా నేను పంపను అని చెప్పి అన్నాడు ఈయన జ్యోతిబాబు గారు. ఇప్పుడు ఏదో వచ్చిన కాడికి చచ్చినోడికి వచ్చిన కట్నం అని ఏదో కొన్ని ఇబ్బందులు పడడం ఎందుకులే, కొన్ని వచ్చిన కట్నం అన్నట్టుగా ఏదో పురమాయించుకుంటే దానికి కూడా ఆయన సపోర్ట్ చేయను అన్నాడు కింద టీం. ఇంకా ఆయన లీడర్ ఎక్కడ అవుతాడు? లేదు. మా ఇద్దరికి ఏదైనా ప్రాబ్లం ఉంటే అది మేమిద్దరం చూసుకోవాలి తప్ప కింద లీడర్లకి కింద వాళ్ళకి అది ఏమో ఆయన ఉద్దేశం ఏంటో నాకు తెలీదు. నాకైతే సబబు కాదనిపించింది అని అంతే. అవును. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. కొద్దిగా